హరిశ్చంద్రుడి తండ్రి సత్యవ్రతుడు తనని శరీరంతో స్వర్గానికి పంపించమని కులగురువు వశిష్ఠుడిని కోరాడు, కానీ అది సృష్టి విరుద్ధం కాబట్టి కుదరదని వశిష్ఠుడు చెప్పడంతో సత్యవ్రతుడు వశిష్ఠుడి కొడుకుల దగ్గరికి వెళ్లి తనని శరీరంతో స్వర్గానికి పంపించమని కోరాడు. వారు కూడా అసాధ్యమని చెప్పడంతో సత్యవ్రతుడు వేరే గురువును చూసుకుంటానని వశిష్ఠుడితో అన్నాడు. అందుకు ఆగ్రహించిన వశిష్ఠుడి కొడుకులు దేశదిమ్మరి కమ్మని సత్యవ్రతుడిని శపించారు. దేశదిమ్మరిగా తిరుగుతున్న సత్యవ్రతుడికి విశ్వామిత్రుడు కనిపించడంతో జరిగిన విషయాలన్నింటినీ సత్యవ్రతుడు విశ్వామిత్రుడికి చెప్పాడు. అంతకుముందు కామధేను కారణంగా గొడవ జరగడంతో వశిష్ఠుడిపై కోపంగా ఉన్న విశ్వామిత్రుడు వశిష్ఠుడి వల్ల కాలేని పనిని తాను పూర్తి చేస్తానని సత్యవ్రతుడికి మాట ఇచ్చాడు. విశ్వామిత్రుడు తన తపోశక్తితో శరీరంతో పాటు సత్యవ్రతుడిని స్వర్గానికి పంపించాడు, కానీ దేవతలందరూ సత్యవ్రతుడిని స్వర్గం నుండి కిందకి తోసేశారు. దాంతో విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి సత్యవ్రతుడిని త్రిశంకు స్వర్గంలో ఉండేలా చేశాడు. అలా సత్యవ్రతుడు త్రిశంకుడయ్యాడు. శ్రీరాముడు భక్తులు ఇక్కడ కామెంట్ చేసి జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి.